శిరోపార్శ్వ నొప్పి అనబడే ఈ మైగ్రేన్ ఎవరినైనా అగాధంలోకి నెట్టేస్తుంది. ఈ మైగ్రేన్తో బాధపడేవారు ఏదైనా ప్రశాంతమైన ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవాలని ఆశపడుతుంటారు. ఈ పార్శ్వ నొప్పి అనేది ఎంతో ప్రత్యేకమైంది. ఈ నొప్పిని తలలో ఒకవైపు మాత్రమే మనం ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాం. అంటే కంటికి వెనక తల నరాలు లాగుతున్నట్టుగా మనకనిపిస్తుంది. కొన్ని సమయాల్లో ఈ నొప్పి మరోవైపుకి మారే అవకాశం కూడా ఉంది. మరికొన్ని లక్షణాలు వాంతి మరియు వికారంగా ఉండడం. ఈ నొప్పికి లోనైన వారికి విరోచనాలవుతాయి, కాళ్ళు చేతులు చల్లబడతాయి, ఇంకా వెలుతుర్ని చూడలేకపోతారు. ఈ తలనొప్పి రావడానికి కారణాలేంటి? మద్యపానం సేవించడం, మత్తు మందులు, పొగ త్రాగడం, ఇంకా కొన్ని అలర్జిక్ రియాక్షన్స్ వల్ల మైగ్రేన్ రావచ్చు. బ్లడ్లో ఉండాల్సిన షుగర్ లెవెల్ తగ్గినా, పోషకాహార లోపం ఉన్నా, నిద్రలేమి వల్ల, ఇంకా పని ఒత్తిడి వల్ల ఈ మైగ్రేన్ రావచ్చు. ఆడవారు ఎక్కువగా తమ మెనోపాజ్ సమయంలో ఈ తలనొప్పితో బాధపడే అవకాశం ఉంది. ఈ మైగ్రేన్ని నివారించడానికి కొన్ని సులువైన చిట్కాలున్నాయి. హాఫ్ గ్లాస్ క్యారెట్ జ్యూస్ తీసుకోండి. అందులో అంతే శాతం బచ్చలాకు రసాన్ని పోసి బాగా కలపండి. ఈ జ్యూస్ని తాగితే మైగ్రేన్ తగ్గుతుంది. నిమ్మకాయ తోల్ని ముక్కలుగా చేసి దాన్ని పేస్ట్ చేసుకోండి. ఇందులో అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. ఈ పేస్ట్ని నుదురికి రాసుకుంటే మైగ్రేన్ తగ్గిపోతుంది. క్యాబేజ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గుడ్డ సాయంతో దాన్ని నుదురికి రాసుకోండి. సీమ చామంతి అనబడే క్యామమిల్ పౌడర్ని 1 కప్పు మరిగే నీటిలో వేయండి. ఈ టీని వేడిగా తాగితే మైగ్రేన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ మైగ్రేన్ నొప్పితో బాధపడేవారు వెలుతురు లేని చీకటి గదిలో విశ్రాంతి తీసుకుంటే మంచిది. బాగా నిద్రపోవాలి. నొప్పున్న సమయంలో ఆహారం తీసుకోకపోవడం మంచిది. నీళ్లు ఇంకా టీ మాత్రమే తీసుకోండి. వేడి లేదా చల్లటి కాపడం వల్ల కొద్దిగా విశ్రాంతి లభిస్తుంది. బాగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఇటువంటి ప్రకృతి సిద్ధమైన ఇంటి చిట్కాల్ని తెలుసుకోవడానికి www.homeveda.com కి విజిట్ చేయండి.